ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు బలలో పాల్గొనక ముందు దేవుని వాక్యంలో నుండి మనము హెచ్చరికలు తీసుకుందాం. మన జీవితాలను వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. శరీరంలో ఉన్నాం, మనము తొట్టిల్లే స్వభావం కనుక ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాలి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 48వ కీర్తన 14వ వచనం బైబిల్లో 477వ పేజీ 477వ పేజీ 48వ కీర్తన 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. నేను చదువుతాను చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ స్వరక్తమిచ్చి నన్ను కొనుక్కున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. పాపకోపములో నాశనకరమైన గుంటలో నేను పడి ఉన్నప్పుడు నన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టినందుకై మిమ్మలను పూజిస్తూ ఉన్నాను, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, వాక్యం చేత నన్ను నడిపిస్తున్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా నీ వాక్యం దగ్గరికి మరలా వచ్చాం. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని గైడ్ చేస్తుంది. 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తారీఖు వచ్చేసాం. మా ప్రభువా, మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు, క్రమపరిచే దేవుడవు, సరిచేసే దేవుడవు, మమ్మలను మౌల్డ్ చేసే దేవుడవు, నీ చిత్తానుసారంగా నీ మార్గంలో నడిపించే దేవుడవు. ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ దైన దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నాతో అందరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవ మమ్మలను దర్శించుమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 48వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన అని కొంతమంది అంటారు. ఇశ్రాయేలీల్ని లేకపోతే యెరూషలేము పట్టణాన్ని రాజైన సెన్హెరీబు దాన్ని ముట్టడించాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలీలను కాపాడిన సందర్భం. ఆ సమయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడు అద్భుతకరంగా వారిని సంరక్షించి జయం అనుగ్రహించాడని మందిరంలోనికి వచ్చి వారు స్తుతించిన కీర్తన అని బైబిల్ పండితులు చెప్తారు. వాళ్ళు దేవాలయంలోనికి వచ్చి ఉత్సాహంతో పాడిన ఇక్కడ కోరహ కుమారులు ప్రస్తావించారు అని చెప్తారు. ఈ ఉదయకాలం మరి ఆరాధనలో అదేవిధంగా మనం ఇందాక బైబిల్ పల్లవి కూడా పాడాం. ఈ వాక్యం దీని గురించే నేను ధ్యానం కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ మన చేతిలో ఉంది, వాక్యం మన చేతిలో ఉంది. రానున్న దినాల్లో ఇది లేకుండా పోయే పరిస్థితి రావచ్చేమో. మేము భయపెట్టాలని చెప్పటం లేదు. ఈ వాక్యం ఉన్నప్పుడు వాక్యాన్ని మనం ఎంత ధ్యానిస్తున్నాం, ఎంత చదువుతున్నాం, దీని యొక్క విలువ మనకు తెలియట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా బాధేస్తుంది.
ఎందుకు వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఎన్ని విషయాల మీద మనం మనసు పెడతాము? ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని గైడ్ చేస్తుంది, నడిపిస్తుంది. ఈ ఉదయకాలం 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడా? నిజంగా ఏందన్నా అలా అడుగుతారేంటి అనుకుంటున్నారా? గుండె మీద చేయి వేసుకుని ఈ దేవుడు నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలమా? వ్యక్తిగతంగా మొదటి అంశం, దేవుని యొక్క నడిపింపులో ఉంటే దేవుడు అనుగ్రహించే దీవెనలు లేకపోతే మేళ్లను మనం పొందుకుంటాం. దేవుడు ఎలా నడిపిస్తాడు? 3వ అంశం, దేవుడు ఎలా నడిపిస్తాడంటే ఎలా నడిపిస్తాడు? వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఆత్మదేవుని ఆధిపత్యం కింద నడిపిస్తాడు. ఆత్మీయమైన పెద్దల యొక్క కౌన్సిలింగ్ ద్వారా నడిపిస్తాడు. దేవుడు అనుమతించే పరిస్థితుల ద్వారా కూడా దేవుడు నడిపిస్తాడు. అయితే వాక్యాన్ని గురించే నేను చెప్తాను. ఈ 3 విషయాల గురించి మనం గమనిద్దాం. మొట్టమొదటి అంశం, దేవునిని వ్యక్తిగతంగా మనం ఎరిగామా? డు వి నో దిస్ గాడ్ పర్సనల్లీ? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మందిరానికి వస్తున్నాం, రెగ్యులర్గా వస్తున్నాం, బల్లలో పాలు పొందుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావం నీకు నాకు అర్థమైందా? ఏంటన్నా ఉదయాన్నే అలా అడుగుతున్నారు? దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే మనం ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు? మా నాన్న గురించి నాకు తెలుసు, మా తల్లి గురించి నాకు తెలుసు, వాళ్ళ ఈ స్వభావం, వాళ్ళ గుణలక్షణాలు, వాళ్ళు కోపం వస్తే ఎలా ఉంటారు, వాళ్ళు దేని ప్రేమిస్తారు, దేని వద్దనుకుంటారో నాకు తెలుసు. అందుకని నా తల్లిదండ్రులు, మా డాడీ అంటే నాకు తెలుసు, మా మదర్ అంటే నాకు తెలుసు, మమ్మీ అంటే తెలుసు. అలాగే దేవుణ్ణి ఎరిగామా? యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను దేవుణ్ణి బయలుపరిచాను. ఎవరు? యేసు ప్రభు. దేవుని యొక్క ప్రతిబింబం ఎవరై అంటే యేసు ప్రభు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఒక మాట చూడండి, తిమోతికి రాసిన దేవుని గురించి అనేక వాక్య భాగాలు రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను కొన్ని మాత్రమే చూపిస్తాను, సమయం ఉండదు కనుక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. దేవుణ్ణి ఏమని, అనంతుడైన దేవుని అర్థం చేసుకోగలమా మనం? ఇక్కడ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. గాడ్ ఈజ్ సుప్రీం, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ అండ్ గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. సుప్రీం అంటే మహోన్నతుడైన, సర్వోన్నతుడైన దేవుడు. ఇమ్మోర్టల్ కదా, ఇమ్మోర్టల్ అంటే మరణము లేని శాశ్వత జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి, సజీవుడు. మన దేవుని గురించి ఎప్పుడైనా కూర్చుని ఆలోచన చేయండి ఒకసారి. కొంతసేపు ఒంటరిగా కూర్చుని అసలు మన దేవుడు ఎలాంటివాడు, యేసు ప్రభు ఎలాంటివాడు, ఎప్పుడన్నా అలా కూర్చుని ఆలోచన చేశారా? ఆ విషయాలు ఈ విషయాలు అరగంట గంట సేపు ఆలోచిస్తాం కదా, ఆ సీరియల్లో ఇలాగ అలాగ అన్ని వాటి బదులు దేవుని గురించి ఒక్కసారి
కూర్చుని ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా కదా, అమరత్వము కలిగిన దేవుడు. ఇంకోటి ఏముందంటే ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యుడైన దేవుడు. ఈ దేవుడు సావరిన్ గాడ్, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వమును ఏలుతున్న దేవుడు, నిర్వహించుచున్న దేవుడు, ఈ భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు. మనకు అర్థం అవుద్ది అసలు? ఇది నేను మెడిటేట్ చేస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మన దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నామా? దేవుని అర్థం చేసుకుంటే మన జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నిజం చెప్తున్నాను, చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని విషయాలు మనకి అరే నేను ఎందుకు చేశానా, ఎందుకు ఈ రీతిగా జీవించానా అనిపిస్తుంది కదా. ఆ సున్నితత్వం మనలోకి వస్తుంది, ఆ సెన్సిటివిటీ మన హృదయాల్లోకి వస్తుంది. ప్రత్యేకంగా ఈ కీర్తనలో మనం చూస్తే దేవుని గురించి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. దేవుడు ఈ 48వ కీర్తనలో చూస్తే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పాట కూడా ఉంది. యెహోవా గొప్పవాడును, దేవుడు గొప్పవాడు. 2వ వచనంలో లేక మొదటి వచనం, ఆయన బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఆరాధనలో కూడా చూసాం, ఆయన కీర్తనీయుడు, ఘనపరచబడదగిన దేవుడు ఆయన మాత్రమే. ఆయన ఆశ్రయుడు. ఇక్కడ 3వ వచనంలో చూస్తాం, ఆయన జయమిచ్చువాడు. 1-2 రిఫరెన్స్లు దేవుని గురించి చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. 200 పేజీ, నూతన నిబంధనలో 200 పేజీ, 1వ అధ్యాయం 12వ వచనం. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే. చూసారా, నీ సంవత్సరములు తరుగువని చెప్పుచున్నాడు. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు, మారే దేవుడు కాదు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 8వ వచనం, 209వ పేజీ. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఆయన మారుచున్న సమాజంలో మారని దేవుడు. కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, ట్రెండ్స్ మారిపోతున్నాయి. దేవుడు మారిపోయాడా? లేదండి. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ దేవుడు ఎరిగామా? 2025వ సంవత్సరంలో ఇలాంటి దేవుడు ఈ 2026వ సంవత్సరంలో కూడా ఆయనే కదా. 2025 సంవత్సరంలో ఎన్నో రిజల్యూషన్స్ తీసుకుంటాం. 2026వ సంవత్సరం జనవరి మాసం గడిచిపోయింది, ఫిబ్రవరి 15 రోజులు వచ్చేసినాయి. దేవుణ్ణి ఎరిగామా? నిజంగా ఎరిగామా? అక్కడ ఒక మాట ఉంది కదా, సంవత్సరములు మారుతున్నా కూడా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. 2వ రెఫరెన్స్ చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 13వ వచనం, 444వ పేజీ, 444వ పేజీ. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు. అర్థమవుతుందా? దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువి. యోబుకి పరిస్థితులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఆయన యొక్క స్నేహితులు వచ్చేది మాట్లాడుతూ ఉన్నారు. ఎలీహు మాట్లాడుతాడు, ఏంటయ్యా నువ్వు దేవాది దేవునితో ఛాలెంజ్ చేస్తావేంటి, ఆయనతో మాట్లాడతావేంటి, ఆయన ఎలాంటి వాడో తెలుసా అని చెప్తూ, దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. God is greater than human beings and human beings cannot comprehend this God. దేవుడు అనంతుడైన దేవుని అర్థం చేసుకోవటానికి పరిమితులు గల నీవు నేను ఏం అర్థం చేసుకోగలం? దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తేనే
ఆ సత్యం మనకు అర్థమైతేనే ఆయన అర్థం చేసుకోగలం. నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా నరుడు ఏ పాటి వాడు అని ఉంటుంది కీర్తనలో. దావీదు భక్తుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను అంతటోనయ్యా, నేను దాసుణ్ణి అని చెప్తూ ఉంటాడు కదా. నరుల శక్తికి మించిన దేవుడు మన దేవుడు. ఏకరీతిగా ఉండే దేవుడు, నరుల శక్తికి మించిన దేవుడు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించువాడు ఆయనే. ఆయన కోరిన విధంగా ఆత్మీయంగా మనల్ని ఎదిగింపజేయవాడు, ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేవాడు ఆయనే. మన జ్ఞానం, మన తెలివితేటలు, మన వివేచన, మన సామర్థ్యం ఎందుకు పనికిరావండి. దేవుని వాక్యంలో అనేక మంది బలహీనులను, చాలా వెనుకంజ వేసిన వారిని దేవుడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? ఆయన తన బలము చొప్పున, తన శక్తి చొప్పున ఎప్పుడైతే వాళ్ళు కమిట్ చేసుకున్నారో, విధేయత చూపించారో, వారిని ఎక్కలేనంత ఎత్తైన ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి దగిన దేవుడు ఆయన మాత్రమే. 95వ కీర్తన 3వ వచనంలో చూస్తే, ఈ ఒక్క వచనం చేసి ముందుకెళ్దాం. 95వ కీర్తన 3వ వచనం. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజు. ప్రభు దగ్గరికి రానప్పుడు చాలామంది మనలో ఆయా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. మన పూర్వీకులు ఆయా విగ్రహాలకి పూజించారు, దేవతలను మొక్కారు. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవతలకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమని భయపడతా ఉంటారు. వీళ్ళు దేవతలు అనబడిన వారు దేవుళ్ళు కాదు. ఆయన మహాదేవుడు, మైటీ గాడ్, గ్రేట్ గాడ్, అనంతుడైన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి. ఆయన ఎన్ని చెప్పుకోగలం. ఆయన అలాంటి దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు, నరుల శక్తికి మించిన దేవుడు, ఆయన మహాదేవుడు. చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. ఆచారాలు, అయ్యో ఇలా చేయకపోతే ఏమవుతుందో, వాస్తు పాటించకపోతే ఏమైపోద్దో, ఈ పద్ధతి అందరు చేస్తున్నారు కదా, మనం చేసిపోతే ఏమవుతుంది. మన దేవుడు మహాత్మ్యము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? ఎవరికి దేవుడిగా ఉంటాడో తెలుసా? ఎవరికి దేవుడిగా ఉంటాడు? అందరికీ దేవుడిగా ఉండడు ఆయన. 2 విషయాలు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఎవరికి ఆయన దేవుడిగా ఉంటాడు? సదాకాలం దేవుడిగా ఉంటాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి, రక్షణ పొందిన వారికి, విమోచింపబడిన వారికి ఆయన క్రయమిచ్చుకొన్నాడు. మనల్ని లేవనెత్తాడు, బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టాడు. విమోచింపబడిన వారికి మాత్రమే, రక్షణ పొందిన వారికి, దోస్ హూ హ్యావ్ బీన్ సేవ్డ్, ఎవరైతే రక్షింపబడ్డారో వారికి ఆయన దేవుడిగా ఉంటాడు, సదాకాలం దేవుడిగా ఉంటాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఇండియాకు వచ్చాడు. వచ్చి హతసాక్షి అయిపోయాడు కదా. ఎవరండి ఆయన? పిల్లలే చెప్తున్నారు, ఎవరు చెప్పట్లే కదా. తోమా, మర్చిపోకూడదు. ఇండియాకు వచ్చి హతసాక్షి అయిపోయాడు ఆయన కదా. మెడ్రాస్ ఆ ప్రాంతంలో ఆయనతో బల్యంతో పొడి చేశారు కదా. అయితే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరంతో ఆ మేడగదిలో ఉన్నప్పుడు శిష్యులకు కనిపించాడు ఆయన. కనిపించినప్పుడు శిష్యులు అందరు చూశారు, ఆయన చేతుల్లో గాయాలన్నీ చూశారు. తోమా లేడు. వాళ్ళందరూ చెప్పారు, మేము యేసుప్రభు వారిని, సజీవుడైన యేసుప్రభు వారిని, పునరుద్ధారుడైన యేసుప్రభు వారిని చూచాం అని చెప్తే, నేను చూస్తేనే కానీ నమ్మను. రెండోసారి యేసుప్రభు వారు మరలా కనిపించి తోమా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, నీ వ్రేలు ఇటు చాచి నా గాయాల్లో ఉంచి చూడు తోమా, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము అనంగానే నాకు ఆ వాక్యం చదువుతూనే భలే బాధేసింది. తోమా ఎమోషనల్గా ఎలా అయ్యి ఉంటాడు, వెంటనే కళ్ళం నీళ్ళు గారుంటాయి కదా. ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా, నా దేవా, మై లార్డ్,
మై గాడ్. ప్రభువా దేవా అనొచ్చు కదా, కాదు, వ్యక్తిగతంగా ఈ దేవుడు నా దేవుడు, ఈ ప్రభువు నా ప్రభు. తోమా కన్నీళ్ళు గార్చుంటాడు, ప్రభువా చాలా తప్పు చేసి. చాలాసార్లు విశ్వాసులంగా ఉంటాం కానీ చాలా ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాం పరిస్థితులను బట్టి. అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉంటాం కదా. ఎవరికి దేవుడుగా ఉంటాడు ఆయన? రక్షింపబడిన వారికి, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. రెండవదిగా ఎవరికి దేవుడిగా ఉంటాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము బైబిల్లో 163వ పేజీ. ఇది పాత నిబంధన వాక్య భాగమే. ఇక్కడ మరి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ. 18వ వచనం, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, లోకంలో నుండి వేరై నా కొరకు జీవించండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. వారికి మాత్రమే దేవుడు సదాకాలం వారికి దేవుడిగా ఉంటాడు. సాల్వేషన్ ఉన్న వాళ్ళకి, సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్న వారికి ఈ ప్రత్యేకత మన జీవితాల్లో కొరబడుతుందా? ఈ పవిత్రంగా జీవించే ఈ జీవితం నీలో నాలో కొనసాగుతూ ఉన్నదా? ఈ ప్రత్యేకతను ఎప్పుడు పోగొట్టుకుంటామంటే మన లావాదేవీల్లో, పెళ్ళిళ్ళ సమయాల్లో ఏమైందిలేండి అన్న, ఒక్కసారిగా తాళి కట్టేది, అన్యాచారం అయితే ఏమైందన్నా, ఎవరు చూశారన్నా అని కట్టేస్తాం కదా. పెళ్ళిళ్ళప్పుడు ఎందుకు కదా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని ఒక్కరి దగ్గరే కూర్చోబెట్టి నలుగని వేస్తున్నారు. అది మన దేవుని బిడ్డలమైన మనకి అవసరమా? 4 రోజులు పెళ్లి చేస్తున్నారు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెళ్లి కాకముందే వాళ్ళు ఫోటోలు దిగాలి, వీడియో షూట్ చేస్తున్నారు. ఇది అవసరమా? మన ప్రత్యేకతను లోకమంతా చూస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం ఏమని మనం ప్రొజెక్ట్ చేస్తాం, ఏమని మన జీవితాలు రిఫ్లెక్ట్ చేస్తాయి? జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకత పాత నిబంధనలో యవన బిడ్డను ఏం చేశారంటే వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. నాజీరుగా చేయబడినవాడు అంటే వ్రతము చేయబడినవాడు, దేవునికి డెడికేట్ చేయబడినవాడు, దేవుని కొరకు జీవించాలి. అలాగా తల్లిదండ్రులు సమర్పించుకున్నారు. ఆయన కూడా బాగానే ఉన్నాడు, కానీ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఒక స్త్రీ దగ్గర ఉన్నాడు ఆయన. ఎవరైనా? సంసోను, నాజీరు చేయబడినవాడు. ఏమైంది అతనికి? ఆ పొడుపు కథ చెప్పాడు ఆయన. తలంతా జడలు, 7 జడలు ఎంతో ఉంటాయి, కట్ చేసేసారు. దేవుడు అతని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఫిలిస్తీయులు వచ్చారు, మీద పడ్డారు, పట్టేసుకున్నారు, బంధించేశారు, కండ్లు పీకేశారు. ప్రత్యేకతను కాపాడుకుంటున్నామా? న్యూ టెస్టిమెంట్లో చూస్తే ఈయన కూడా నాజీరు చేయబడినవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి, చెప్పగలరా? న్యూ టెస్టిమెంట్లో నాజీరు చేయబడినవాడు. వండర్ఫుల్. ఎవరండి చెప్పింది? బాప్తిస్మిచ్చి యోహాను. చాలా చక్కగా చెప్పారు. 14వ అధ్యాయం 3వ వచనం, ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదిని ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, రాజుతో ధైర్యంగా వెళ్ళి ఏం చెప్తున్నాడండి బాప్తిస్మిచ్చి యోహాను?
నీవు నీ సోదరుని భార్యతో పాపం చేయట ఇట్స్ ఇల్లీగల్, చాలా తప్పు, పాపం అని ఎంత ధైర్యంగా చెప్పాడండి. ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించటం ప్రత్యేకత. తను ఏం చేశారో తెలుసండి, తర్వాత ఆ హేరోదియ తన కుమార్తె నాట్యమాడితే వరం అడిగితే యోహాను యొక్క తలని నరికించేశారు, పళ్ళెంలో పెట్టి కానుకగా తీసుకొచ్చారు. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని కొరకు వ్రతం చేయబడినవాడు. ప్రత్యేకంగా మనం జీవిస్తున్నాం. ఈ దేవుడు రక్షింపబడిన వారికి, పరిశుద్ధతలో కొనసాగే వారికి దేవుడిగా ఉంటాడు, సదాకాలము దేవుడిగా ఉంటాడు. నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? రెండో అంశానికి వెళ్దాం. అన్న, నేను గాడ్స్ గైడెన్స్ గురించి చెప్తా ఉన్నాను. నీకు నాకు దేవుడిగా ఉంటే దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపింపులో ఉంటే 4 బెనిఫిట్స్ లేకపోతే మేళ్లను, దీవెనలు ఏంటో చూద్దాం. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రాణము పోయేంత వరకు, ఈ తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. మరణమైన తర్వాత ఆయనతో యుగయుగాలు, తరతరాలు, సదాకాలం మనం ఆయనతోనే ఉంటాం. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అక్కడ ఇశ్రాయేలీలతో, ఆ గోత్రముల వారితో మాట్లాడుతూ ఎఫ్రాయిం గురించి, అతని చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే. చిన్నపిల్లల్ని ఏం చేస్తానంటే వాళ్ళు నడవలేరు సరిగా, అందుకనే చెయ్యి అందించినప్పుడు పట్టుకుని నడిపిస్తూ ఉంటాం. పడిపోతూ ఉంటారు, మళ్ళీ గట్టిగా పట్టుకుంటే మనం నడక నేర్చుకుంటారు. మనం దేవుని నడిపింపులో ఉంటే, ఆయన నడిపింపు, ఆయన గైడెన్స్లో ఉంటే ఏంటంటే, మొట్టమొదటి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం. ఇక్కడ జకరియా దేవుని ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. తన దగ్గరికి ఇలా కుమారుడు నీకు అక్కడ ఉంటుంది. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఆ బిడ్డను తీసుకొచ్చిన మోగవాడుగా ఉన్నాడు, ఎందుకంటే నమ్మకపోతే తన ఈ స్వరం పోయింది. ఎప్పుడైతే మరలా కుమారుడు కలిగిన తర్వాత పేరు పెట్టాలని తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు తను మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా దేవుని ప్రైజ్ చేస్తూ ఒక మాట అంటాడు చూడండి, 79వ వచనంలో చివరి భాగం. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఆయన నడిపింపులో ఉంటే, గాడ్స్ గైడెన్స్లో ఉంటే మనకి నెమ్మది, సమాధానం, శాంతి కదా. చాలాసార్లు ఎంత నెమ్మది లేని తలమో, కలవరం, కన్ఫ్యూజన్. ఎందుకంటే ఆయన నడిపింపులో లేవు కదా. ఆయన నడిపింపులో ఉంటే, గాడ్స్ గైడెన్స్ ఉంటాయి కదా. 23వ కీర్తన మనందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, ఆయన కాపురత్వం కింద ఉంటే, ఆయన నడిపింపులో ఉంటే, ఆయన గైడెన్స్లో ఉంటే నెమ్మది, సమాధానం, శాంతి. ఈ ఉదయకాలం ఆయన గైడెన్స్లో ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు ప్రభువారు చెప్తున్న మాట కదా. నేను
ఆ 14వ అధ్యాయం స్టార్టింగ్ ఎలాగ ఉంటుందంటే చూసారా మీరు, ఆయన అన్న మీ హృదయంలోను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను వెళతానని మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని చెబుతూ ఆయన అన్న శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి, లోకమిచ్చే శాంతి కాదు. లోకంలో శాంతి కోసం, నెమ్మది కోసం అబ్బో ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కదా. చాలామంది అనేక రకాలుగా వాళ్ళు అనేక విధాలుగా సంతోషం కోసం, నెమ్మది కోసం తాపత్రయపడతారు. అది తాత్కాలికమైనది, అది నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. మీ చదువు విషయంలో, మీ కెరీర్ విషయంలో, మీ యొక్క జాబ్ విషయంలో, మీ మ్యారేజ్ విషయంలో, మీరు సెటిల్ అయ్యే విషయంలో దేవుని నడిపింపు ఉంటే, దేవుని గైడెన్స్ ఉంటే నెమ్మది ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుని నడిపింపులో అనగా దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు లేకపోతే కలవరం, కన్ఫ్యూజన్, అసమాధానం ఉంటుంది. ఎలాగుంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, దేవుని గైడెన్స్ ఉంటే మీరు చేసే పనిలో ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ముందుకెళితే నెమ్మది ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్. లేకపోతే ఉండదు, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని నడిపింపులో ఉంటే మొట్టమొదటిది ఏంటంటే మనకి నెమ్మది, పీస్, సమాధానం, ఆయన శాంతి. రెండోదిగా 23వ కీర్తనలోనే మనం చూస్తే కదా, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నడిపింపులో ఉంటే మనల్ని ఎట్లా నడిపిస్తాడు ఆయన నీతి న్యాయములు గల దేవుడు కదా. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు, అలాగే నీతి న్యాయము కలిగిన దేవుడు. మనం నిజంగా మనము పాపములో, శాపములో దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి ఆయన మన పాపములను కడుగుట వలన మనం ఏం చేసాం, ఆయన బిడ్డలము అయ్యాం. మారు మనసు పాపక్షమాపణ పొంది ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తం ద్వారా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. మరి నీతియుక్తంగా జీవిస్తున్నామా? మనం గాడ్స్ గైడెన్స్లో ఉంటే నీతియుక్తంగా, నీతిపరులంగా జీవిస్తాం. అక్కడ ఒక మాట ఉంది, తన నామమును బట్టి. తన నామం అంటే గాడ్స్ క్యారెక్టర్, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన ఏం చేస్తాడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు, ప్రేమించే దేవుడు, కరుణ వాత్సల్యత చూపించే దేవుడు, మన ఎడల శ్రద్ధ కలిగిన దేవుడు, మన చేయి పెట్టి నడిపించే దేవుడు. అయితే మనం ఏం చేయాలి, ఆయన గైడెన్స్లోకి రావాలి, విధేయులం అవ్వాలి, వాక్యం దగ్గరికి రావాలి. వస్తే ఏం చేస్తాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తాడు. నీతి మార్గములో మనం పనిచేసే చోట, మనం ఉద్యోగం చేసే చోట మనం ఎలా జీవిస్తాం ఆయన క్రిస్టియనా? అబ్బే అలా అనుకోలేదన్నా, ఎందుకంటే అబ్బో అన్ని చేసేవన్నీ చేస్తూనే ఉంటాడు. ఆ అక్క విశ్వాస అంటారు కదా. లేదన్నా, అక్క చాలా గొప్ప విశ్వాసి, ఆ అన్న నాకు తెలుసన్నా, అబ్బా నిక్కచ్చిగా ఉంటాడన్నా అని చెప్పగలరా? కదా, అన్న లంచం తీసుకోకూడదు కదన్నా అంటే గిఫ్ట్లుగా ఇచ్చారులేండి అన్న అని గిఫ్ట్గా తీసుకుంటారా? తీసుకోకూడదు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చెప్పిన ముందు కదా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం. యెహెజ్కేలు, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపములోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణము అందును. తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలకి అలా ఉండదండి, ఎవరి రక్షణ వాళ్ళది. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు పాపంలో శాపంలో ఉండొచ్చు, బిడ్డలు నీతిపరులుగా ఉండొచ్చు.
ఇంకో మాట కూడా ఉంటుంది ఇక్కడ చూడండి, 30వ వచనం. ఈ సందర్భం వేరేదైనా నేను ఇది చెప్తున్నాను చూడండి. 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు తిరుపుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. ఎలా జీవిస్తున్నాం? ఇంకో మాట ఉంటుంది అక్కడ కదా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇక్కడ 32వ వచనం చివరి, కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నువ్వు బిలీవర్ అని చెప్తున్నావు, మందిరానికి వస్తున్నావు, నువ్వు ఎల్డర్గా కూడా ఉన్నావేమో, కానీ ఆఫీసులో నువ్వు పని చేసే చోట నీ సాక్ష్యం దెబ్బతింటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఉంటుంది. పాపం యొక్క పర్యవసానం నువ్వు అనుభవిస్తావు, నేను అనుభవిస్తాను. కాబట్టి దేవుని నడిపింపులో ఉంటే మనం ఏం చేస్తాం? మీ అవయములను దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా మీరు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ఆధిపత్యం కింద ఉంటున్నాము. 2 విషయాలు చెప్పాము. నెమ్మది ఉంటుంది ఆయన నడిపింపు మనకు ఉన్నప్పుడు, పీస్, సమాధానం ఉంటుంది. 2వది నీతిపరులంగా జీవిస్తాం. 3వది నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయం, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని ఏం చేస్తున్నారంటే స్తుతిస్తూ ఉన్నారు, ప్రైజ్ చేస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, ఎంత చక్కగా దేవుడు నడిపించాడని. అప్పుడు ఒక మాట 13వ వచనం, నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆయన నడిపింపులో ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధానమునకు వస్తాం. ఇంకా చెప్పాలంటే సహవాసానికి, సంఘానికి వస్తాం, మందిర సహవాసం కలిగి ఉంటాం. అన్న మంగళవారం ప్రేయర్ అన్న, అబ్బా ఏం వెళ్తాంలే అబ్బా, 4-5 వస్తారు. 4-5 వస్తే నీకేమైంది? 7 వస్తే నీకేమైంది? 2 వస్తే ఏమైంది? నీకు మనసుందా? బైబిల్ స్టడీ, అబ్బో ఏంది ఆయన చెప్పేది బైబిల్ స్టడీ, మనం చేసుకోలేమా ఏంది ఇంటి దగ్గర అనుకోవద్దండి. మందిర సహవాసాన్ని కోరుకుంటున్నామా? మధ్యాహ్నపు వేళ 3 గంటల టైంలో పేతురు, యోహానులు ప్రార్థనకై దేవాలయమునకు ఎక్కి వెళ్ళారు, మందిర సహవాసాన్ని కోరుకున్నారు. కామన్ ఫాస్టింగ్ ప్రేయర్ అనగానే వస్తున్నామా? ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? వార కార్యక్రమాలకి ఎంత ప్రాధాన్యత? మందిర సహవాసాన్ని కోరుకుంటున్నామా? నువ్వు దేవుని నడిపింపులో ఉంటే సంఘ సహవాసాన్ని వదులుకో. 84వ కీర్తనలో ఉంటుంది 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కోరహు కుమారులు పాడిన కీర్తనది. వాళ్ళే అంటున్నారు, ప్రాణం, హృదయం, శరీరం గురించి చూస్తాం. అవి సిద్ధంగా ఉన్నాయా? మనలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నాం, కొంతమందికి టైం ఉంటుంది. శుక్రవారం వచ్చేసింది, నెక్స్ట్ శనివారం, తర్వాత ప్రభుదినం. సిద్ధపడతామా? అసలు మనం సిద్ధపడితే ప్రభుదినం దేవుడు మనతో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. సిద్ధపడతామా అసలు? మందిర మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? నా తోటి సహోదరులతో నేను కలిసి దేవుని ఆరాధించాలి. దేవుడు నాతో మాట్లాడతాడు. సహవాసంలో ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు హత్తుకోవటం, ఒకరినొకరు క్షమించుకోవటం, ఒకరినొకరు సహించుకోవటం అన్నీ మనం నేర్చుకుంటాం. నేను చాలా విషయాలు తోటి అన్నలను చూసి నేర్చుకున్నాను, అక్కలను చూసి నేర్చుకున్నాను. నిజం చెప్తున్నాను. మనలో టెంపర్మెంట్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సహవాసంలో ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తారు, దేవుడే జరిగిస్తాడు ఆ కార్యం. అవన్నీ మెల్లమెల్లగా అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకప్పుడు ఏదైనా మాట అంటే నాకు చాలా కోపం వచ్చింది, వెంటనే ఇంకో పెద్ద మాట అనేసేవాడు.
మెల్లమెల్లగా దేవుడు కొడతా ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు కదా. నా విషయం చెప్తున్నాను. చాలా ఒక్క మాట అంటే పడేవాడిని. నేను ఎందుకు పడాలి అంటే నా టెంపర్మెంట్, నా ఇదేంటంటే మాట అనగానే ఎందుకు పడాలి, నేను తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా యేసుప్రభు వారు ఏం పట్టిందండి సిలువలో ఇలాగ వేలాడటానికి, అన్నీ సహించటానికి. ఆయనే అంత చేసుకున్నప్పుడు మనం ఎంతటోళ్ళం అండి? తగ్గించుకోవాలా లేదా? సహించుకోవాలా లేదా? ఒకటి కాదండి, 100 మాటలు అంటారు. అంటే అన్నీ ఇవ్వండి ఏమైద్ది? నన్ను 100 మాటలు అంటారన్నా అన్నీ ఇవ్వండి ఏమైద్దండి? నువ్వు సహించుకుంటే చచ్చిపోతావా? అంటే ప్రాణం పోద్దా? అంటే అన్నారు. దీవెన అనుకో, బ్లెస్సింగ్ అనుకో, ఏమవుతుంది? ఏమో 3 విషయాలు కదా. హృదయం, శరీరం. శరీరం ఒక్కోసారి సహకరించదు, హృదయం, మనసు ఉంటే మార్గం. అందుకే మనసులు నిశ్చయించుకోవాలి. సండే వెళ్ళాలంటే బట్టలు ఎలా తీసి పక్కన పెట్టుకుంటామో మనం ఆత్మీయంగా కూడా అలాగే ప్రిపేర్ అని చాలాసార్లు చెప్పాను. 4వ విషయం, ఆయన నెమ్మది, సమాధానం ఉంటుంది, నీతిపరులంగా జీవిస్తాం. 3వది ఏం చెప్పాను ఏమండి? మందిర సహవాసాన్ని కోరుకుంటాం, పోగొట్టుకోం. 4వది యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, నేను వెళుతున్నాను, మీరు నా కోసం మీరు నిలబడాల్సిన అవసరం వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, అభ్యంతరాలు వస్తాయి, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అయితే నేను వెళ్ళిపోతున్నాను, మీకు వేరొక ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు కదా. యేసు ప్రభువు బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లు చేస్తాడు. ఈ వాక్యం మీరు గమనించారో లేదో, వాక్యం చదువుతూ ఉంటే నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం చదివిన వాక్యం ఇప్పుడు చదవండి. దేవుడు అంటే నువ్వు నిజంగా వాక్యంలో ఎదుగుతూ ఉంటే మరలా కొత్తగా దేవుడు మాట్లాడతాడు. మరి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆయన గుణలక్షణాలు, ఆయన మంచితనం, ఆయన క్షమ, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన సాత్వికం, ఆయన పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఎరుగునట్లుగా చేస్తాడు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలని ఎరగటానికి పరిశుద్ధాత్మ దేవుడే మన మనోనేత్రాలని వెలిగిస్తాడు. అంటే పాపానికి చనిపోయి నీతి కొరకు జీవించటానికి, దేవుని కొరకు జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకని దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడదు. రోమీయులు రాసిన పత్రికలో ఉంటుంది. వాక్యము చేత నడిపింపబడతాం అనగా సత్యవాక్యము ద్వారా మనము నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుని అధికారం కిందకు వచ్చినప్పుడు, ఆయన ఆధిపత్యం కిందకు వచ్చినప్పుడు, లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపింపులో ఉంటే నెమ్మది ఉంటుంది, నీతిగా జీవిస్తాం, సహవాసాన్ని కోరుకుంటాం, మనం ఇంకా సర్వసత్యములోనికి నడిపింపబడతాం. అన్న అన్నీ బాగానే ఉంది, నడిపింపు అంటున్నారు. దేవుని నడిపింపు ఎలా వస్తుందంటే నేను చెప్పాను, వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు నడిపిస్తాడు. పెద్దలు ఆత్మీయమైన, ఇప్పుడు బాక్సింగ్ గారు లాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, చాలామంది పెద్దోళ్ళు సంఘంలో ఆత్మీయంగా ఉన్నతమైన వాళ్ళు మెంటర్స్ అంటారు. మెంటర్స్గా ఉంచితే నీకు చిన్న డౌట్ వచ్చింది, చిన్న నీకు అనుమానం, లేకపోతే ఏదో తెలియాలి, అడగచ్చు, వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. అది ఏ విషయమైనా సరే, వాళ్ళకున్న
అవగాహనను బట్టి, బైబిల్ నాలెడ్జ్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తారు. అయితే నేను వాక్యం గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఈ వాక్యం మన చేతిలో ఉంది. నాకు భయం వేస్తుంది, ఈ వాక్యం మన చేతిలో నుండి అపహరింపబడే దినాలు వస్తాయేమో భయంగా ఉంది. కానీ దేవుడే కృప చూపించాలి. 119వ కీర్తన 71వ వచనం ఏముందండి అక్కడ? మూడవది, మనం ఎలా నడిపింపబడతామంటే దేవుని వాక్యం ద్వారా నడిపింపబడతాం. మొట్టమొదటి అంశము, ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడా? ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఏమండి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నరుల శక్తికి మించిన దేవుడు, మైటీ గాడ్, ఆ మహాదేవుడు, రక్షింపబడిన వారికి సదాకాలం దేవుడు, పరిశుద్ధతలో కొనసాగే వారికి సదాకాలం దేవుడై ఉంటాడు. ఆయన నడిపింపులో ఉంటే నెమ్మది, నీతిగా జీవిస్తాం. ఏమండి, ఇంకోటి శాంతి సమాధానం ఉంటుంది. మూడోది ఏంటి చెప్పండి? సహవాసం మర్చిపోకూడదు కదా. మీరు సమాజముగా కూడుట మానక, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. నాలుగవదిగా ఏమండి, సర్వసత్యములోనికి. అయితే దేవుని వాక్యం ద్వారా కదా, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలు. కట్టడలను నేర్చుకోవాలి, ఈ వాక్యాన్ని హత్తుకుని జీవించాలి. వాక్యము మన జీవితాల్లో భాగమైపోవాలి. 119వ కీర్తన ఒక చిన్న విన్నపం చదువుతారా? ఏందన్నా 119వ కీర్తన చాలా వచనాలు ఉన్నాయి, చదవమంటారు ఏంటన్నా? ఇప్పుడు కాదు, మీరు నిద్రపోయే ముందు, పడకలకు వెళ్ళే ముందు టైం తీసుకుని 119వ కీర్తన చదువుతారా? నేను చదివాను, మీరు చదువుతారా? ఎవరు మాట్లాడట్లా కదా. అన్న ఏంటన్నా అటువంటి కండిషన్ పెడతారు ఏంటన్నా అంటారా? 119వ కీర్తనలో వాక్యం గురించే అసలు దావీదు భక్తుడు ఎంతగా అది రుచి చూచి అనుభవపూర్వకంగా రాసిన, నీ కట్టడలు, నీ శాసనములు కదా, నీ ఆజ్ఞలు, నీ న్యాయ విధులు, ఎన్ని మాటలు అసలు అవన్నీ చూస్తూ ఉంటే, అరే మనం ఇంతకాలం అసలు ఈయన చదివామా, సరిగ్గా చదవలేదా అని బాధేస్తుంది కదా. 119వ కీర్తన చూడండి ఒకసారి, 33వ వచనం. నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని. దావీదు భక్తుని యొక్క కోరిక, కట్టడలను నేర్పుము. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్. మనం దాన్ని అభ్యాసం చేయాలి. వాక్యాన్ని రోజు చదువుకోవటం అనేది మనము నిశ్చయించుకొని అభ్యాసం చేయాలి. వాక్యాన్ని చదువుతున్నామా? నిజంగా అడుగుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నామా? ఎదురుగుండా ఉంటే బైబిల్ వాక్యం విలువ తెలియట్లేదండి మనకి. నిజంగా చెప్తున్నాను, బాధతోనే చెప్తున్నాను. ఇది మన ఎదురుగుండా టేబుల్ మీద ఉంటే కూడా అనుకుంటున్నా, దీని విలువ మనకి తెలియట్లేదు. నేను బాధతోనే చెప్తున్నాను, నా విషయం అనుకుందాం. దీని విలువ మనకి, దీని ప్రశస్తత మనకు అర్థమైందా? దీని విలువ మనకి రుచి చూచి ఎరిగితున్నాను. అసలు నిజంగా రుచి చూస్తే వదిలిపెట్టాం కదా. చాలామందికి మటన్ బిర్యానీ అంటే, మటన్ పలావ్ అంటే చాలా ఇష్టం, నోరు ఊరిపోద్ది కదా. మరి మనకు ఉందా ఆశ? చూడండి, 105వ వచనం చూస్తే, 119వ కీర్తనలో 105వ వచనంలో ఏముందండి అక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. మనకు తెలుసు ఇది. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా కదా. అలనాడు మందిరం, యెరూషలేము మందిరం కూల్చబడింది అన్య రాజుల కాలంలో. జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా 3 గుంపులుగా వచ్చి ఆ దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఒక విషయాన్ని మీకు ముందుంచి నేను క్లోజ్ చేస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం తీసారా?
అన్న ఎక్కడుందంటారా? ఎన్నో పేజీ? 406 లేక 406 407 పేజీ, 407 పేజీ. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. మీకు ఓపిక ఉంటే 17 వచనాలు 18 వచనాలు చదవండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఇది చదివితే హృదయానికి హత్తుకుంటుంది. చెప్తున్నాను. మొదటి వచనం 8వ అధ్యాయం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా. ఎవరికి చెప్పారండి? ఎజ్రా తెమ్మన్లా. వీళ్ళందరూ ఏమో చెప్పారు? అయ్యా శాస్త్రి గారు, యాజకుడు, ఆయన ప్రీస్ట్, కాస్త మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెప్పించమన్నారు. అంటే ఎంత ఆశ వాక్యం అంటే వాళ్ళకి. హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. నీకు నాకు ఉందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీ వాక్యం నాకు ఎలాగ ఉందంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది కదా. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఆశ ఉందా? వాళ్ళు ఏమంటున్నారంటే ఇశ్రాయేల్ అందరూ కూడా శాస్త్రి గారితో చెప్తున్నారు, అయ్యా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొద్దిగా తెప్పించాయా. వాక్యం ఆ తృష్ణ ఉందా? నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని చూస్తాం. 2వ వచనం చూడండి. 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో, అన్న ఎప్పుడు క్లోజ్ చేస్తాడో ఏంటో అని అనుకుంటాం కదా. వాక్యం చెప్తుంటే 50 నిమిషాలు 45 నిమిషాలు ఓపిక పట్టలేం. వీళ్ళు ఏం చేశారు తెలుసండి? వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుండి విన్నారు కదా. వినటానికి మనసుందా మనకి? ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు ఏముంటుందంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. వినగలిగే చెవులు ఉన్నాయా? ఒక్క 50 నిమిషాలు వాక్యాన్ని వినటానికి మనకి ఓపిక పట్టలే కదా. వీళ్ళు ఏం చేశారు? ఉదయము మొదలుకొని, ఏముందండి అక్కడ, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు ఆ స్త్రీ పురుషుడు తెలివితో వినగలిగిన వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చారండి. హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్ అండ్ హియరింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం పట్ల వింటున్నాం. అక్కడ అది యెరూషలేము యొక్క గోడలు నిర్మించబడ్డాయి, ఆగిపోలా. వారి జీవితాలు కూడా కట్టబడాలి, నిర్మించబడాలి అని ఆత్మీయంగా ఆలోచన చేశారు. వాళ్ళు వింటా వచ్చారు. చూడండి 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము, ఎప్పుడండి? ఒకరోజు కాదు, అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను. వింటున్నామా? ఆర్ వి లిజనింగ్ గాడ్స్ వర్డ్? మూడోది ఏంటంటే 5వ వచనం చూడండి. 5వ వచనం. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాను నమస్కరించిరి. నీటి గుమ్మం అనే ఉందండి. అక్కడికి వచ్చి నుంచుని
మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నుంచున్నారు, శ్రద్ధతో వింటున్నారు. ఎంత గౌరవం చూపారంటే, ఎంత మర్యాద చూపారంటే, దేవుని గణపరిచారంటే, ఆనరింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళు నుంచున్నారండి. మహాదేవుడైన యెహోవాను స్తుతింపక జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాను నమస్కరించిరి. ఒక విధంగా దేవుని హెచ్చిస్తూ ఉన్నారు, ప్రైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దే వర్ వర్షిపింగ్ ద లార్డ్. నిలవబడ్డారు కదా. మనం మందిరం 9:30 అంటే వెళ్ళొచ్చులే, పాటలు పాడుతూ ఉంటారు కదా, మెల్లగా. నేను వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, ఎందుకు సీరియస్గా తీసుకోరు మీరు? సమయాన్ని దొంగిలించటం, దేవుని అగౌరవపరచటం. మందిరం 9:30 అంటే 9:30కి ఎందుకు రావు మనం? ఆలోచించే. ఆర్ వి ఆనరింగ్ గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రెజెన్స్? దేవుని గౌరవిస్తున్నామా? 7వ వచనం, జనులు ఇలాగ నిలబడుచుండగా యెషూవ, బానీ, షెరబ్యా, యామీను, అక్కూలు, షబ్బెతై, హోదియా, మయాషి, కెలీటా, అజర్యా, యజాబాదు, హనాను వీళ్ళందరూ ఉన్నారు. లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. చూసారా, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. హ్యాండ్లింగ్ ద గాడ్స్ వర్డ్. హంగర్ ఉంది వాళ్ళకి. ఏమండి? ఆనరింగ్ ద వర్డ్, గాడ్స్ వర్డ్, హియరింగ్ ద గాడ్స్ వర్డ్, తర్వాత హ్యాండ్లింగ్. అందరికీ వాక్యం విడమర్చి చెప్పే వరం ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి దేవుడిస్తాడు. వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. డేవిడ్ అని ఉన్నారు, డేవిడ్ అని దగ్గర మేము నేర్చుకున్నాం, ఆయన దగ్గర ఎదురుగుండానే పెరిగాము. అలా కొంతమంది స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర, భక్సింగ్ గారి దగ్గర ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు. బిల్లీ గ్రాహం గారి దగ్గర నేర్చుకున్నారు. ఇలాగా మనం ఏంటంటే సంఘంలో పెద్దోళ్ళు ఉన్నప్పుడు, ఆత్మీయంగా పరిపక్వత ఉన్నవాళ్ళు, మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చివరిగా ఏం చేశారంటే వాళ్ళు 9వ వచనం చూడండి. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని, ఏముందండి అక్కడ? ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి, అజ్రాని జనులందరూ బోధించి లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి. ఎప్పుడైతే ఈ విధంగా వాక్యానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో, అర్థం చేసుకున్నారో, గౌరవించారో, ఆశతో విన్నారో, దేవుడు తన కార్యాన్ని హీడింగ్ ద వర్డ్, గాడ్స్ వర్డ్, శ్రద్ధగా విని దాన్ని అంగీకరించి ఆ విధంగా వాళ్ళు జీవించటానికి నిర్ణయించుకున్నారు. ఏడ్వ మొదలు పెట్టగా వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని నడిపింపు కావాలంటే వాక్యాన్ని వదలకూడదు, వాక్యాన్ని హత్తుకోవాలి. చాలా వినమ్రతతోనే చెప్తున్నాను, దయచేసి వాక్యాన్ని వదలద్దు, బైబిల్ని వదలద్దు. నాకు పల్లవి ఎత్తి పాడతారని నేను చెప్పలేదు. బైబిల్ ఇందాక క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టి వాక్యాన్ని ఇచ్చి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇది మీరు వినుంటారు. రిచర్డ్ ఊంబ్రాండ్ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పత్రికను, మ్యాగజైన్ని కూడా నడిపిన రొమేనియా దేశస్థుడు. ఇతడు కమ్యూనిస్టు దేశంలో, ఆ దినాల్లో కమ్యూనిస్టులు పరిపాలిస్తున్న దినాల్లో తను అప్పుడు ఇలా స్వార్థ ప్రకటించడానికి అవకాశం లేదు, మిషనరీ సేవ చేయడానికి అవకాశం లేదు. అతడు సేవ చేస్తూ ఉంటే తను బంధించి సైబీరియా ప్రాంతానికి తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు. బాగా కొట్టారు ఆయన, 21 ఎముకలు ఇరిగిపోయాయని. ఆ సైబీరియా ప్రాంతంలో చాలా చలి ప్రదేశం, మంచు గడ్డగట్టుకుపోతుంది, నీళ్లు మామూలుగా తాగటానికి రావు. ఆ ప్రదేశంలో ఖైదీలుగా ఉంచారు కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు పని ఏంటంటే పనిష్మెంట్, జైల్లో
ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. టిష్యూ పేపర్స్ లేవు, ఏదో కాగితాలు తెచ్చిస్తూ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు శుభ్రపరచుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఇలా వస్తుంటే ఒకసారి ఈ రిచర్డ్ ఊంబ్రాండ్కి ఒక కాగితం దొరికింది. దొరకంగానే ఇలాగ అదంతా మంచు కాబట్టి ఇలా అనగానే దేవుడు ప్రేమ స్వరూపి అని కనిపించింది. ఒక్కసారి హృదయం ఉప్పొంగిపోయింది ఆయనకి. వెంటనే ఇలాగ తీసుకొచ్చి మళ్ళీ మిగతా టిష్యూ పేపర్స్ అన్ని ఓపెన్ చేస్తే బైబిల్ని, వాళ్ళకి బైబిల్ అంటే లెక్కలేదు కదా, ఉన్న బైబిల్స్ని చింపేసి టిష్యూ పేపర్ కింద వాడుతూ ఉన్నారు. ఈ రిచర్డ్ ఊంబ్రాండ్ మిగతా విశ్వాసులు అందరూ కూడా ఆ యోహాన్ రాసిన మొదటి పత్రిక అనుకుంటాను అవన్నీ కూడా పెట్టుకుని అవన్నీ కూడా మెడిటేట్ చేస్తా చదువుకుంటా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆయన జైల్లో చాలా కాలం ఉన్నాడు, దేవుని కొరకే సేవ చేసి జీవించాడు. మన పరిస్థితి ఏంటి? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనం ఈ దేవుడు నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? సదాకాలము దేవుడిగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మరణము వరకు ఆయనని నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకప్పుడే నెలన్నర అయిపోయింది. నీ జీవితం నా జీవితం ఎలాగుంది ఒకసారి పరిశీలించుకుందామా? ఆయన మారని దేవుడు, మారుతున్న సమాజంలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నరుల శక్తికి మించిన దేవుడు, ఆయన మహాదేవుడు. దేవుని బిడ్డలకు ఆయన సదాకాలం దేవుడిగా ఉంటానన్నాడు. పరిశుద్ధతలు కొనసాగే వారికి పరిశుద్ధులకు సదాకాలం దేవుడిగా ఉంటానన్నాడు. ఆయన ఎంత ఎరిగాం. ఆయన నడిపింపులో ఉంటే నెమ్మది, సమాధానం, నీతి పరులంగా జీవిస్తాం, సహవాసాన్ని కోరుకుంటాం, సత్యములోనికి నడిపింపబడతాం. వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తాడు. వాక్యాన్ని హత్తుకుని జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు నడిపిస్తాడు. ఆత్మదేవుని అధికారం కిందకు వస్తున్నామా? మనల్ని పరిశీలించుకుందాం. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? వాక్యాన్ని హత్తుకుని జీవిస్తున్నామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దివ్యమైన ఎంతో విలువైన శక్తి గల వాక్యాన్ని మా చేతిలో ఉంచారు. వాక్యం మమ్మల్ని క్రమపరుస్తుంది, సరిచేస్తుంది, సంరక్షిస్తుంది, పోషిస్తుంది, నీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తుంది. అయ్యా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని పోగొట్టుకోకుండానట్లు సహాయం దయచేయండి ప్రభువా. అనేక మారులు మేము నిర్లక్ష్యం చేశాం. అవును ప్రభా, ఎజ్రా కాలంలో మేము చూసాం, వాళ్ళు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రభా, వాక్యాన్ని గౌరవించారు, విన్నారు, హత్తుకున్నారు, అర్థం చేసుకున్నారు, తమ జీవితాలకు అన్వయించుకున్నారు ప్రభువా. అలాంటి జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉండండి.